న్యూస్ తెలంగాణలో సంచలనంగా మారిన ఫార్ములా ఈ కేసు వ్యవహారంలో ఏషియన్ నెక్స్ట్ కంపెనీకి ఏసీబీ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 18న విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. ఈ కేసులో ఇప్పటికే కేటీఆర్, అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డిని ఏసీబీ అధికారులు విచారించారు. తెలంగాణలో సంచలనంగా మారిన ఫార్ములా ఈ కేసు వ్యవహారంలో ఏషియన్ నెక్స్ట్ కంపెనీకి ఏసీబీ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 18న విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొంది. ఇక ఈ కేసులో ఇప్పటికే కేటీఆర్, అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డిని ఏసీబీ అధికారులు విచారించారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, ఈ ఫార్ములా కేసులో ఇప్పటికే ఇటు ఈడీ కావచ్చు, మరోవైపు ఏసీబీ కూడా దూకుడు పెంచిందని చెప్పుకోవచ్చు. కేటీఆర్ని అయితే మాత్రం ఈరోజు దాదాపు 4 గంటలకు పైగానే విచారణ కొనసాగిస్తున్నారు. గడిచినటువంటి 4 గంటల నుండి కేటీఆర్ నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం మనం ఈడీ కార్యాలయం వద్ద ఉన్నాము. ఈడీ కార్యాలయం వద్ద పోలీసుల బందోబస్తు కూడా కొనసాగుతుంది అనేది కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఈరోజు సాయంత్రం వరకు కూడా, అంటే 5-6 గంటల వరకు కూడా విచారణ చేసి స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు. ఇక ఒకవైపు ఏసీబీ కూడా ఈ కేసులో దూకుడు పెంచింది. ఈ కేసులో ఇప్పటికే ఏస్ నెక్స్ట్ కంపెనీకి సంబంధించి నోటీసులు కూడా జారీ చేసింది. ఈ నెల 18న విచారణకు హాజరు కావాలంటూ కూడా నోటీసులో కూడా పేర్కోవడం జరిగింది. ఎందుకంటే ఫార్ములా ఈ కార్ రేసింగ్ నిర్వహించినటువంటి సమయంలో ఇప్పటికే గ్రీన్కో అనేటువంటి కంపెనీ స్పాన్సర్షిప్లో ఉంది. గ్రీన్కో అనుబంధ సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆ కంపెనీలకు సంబంధించి ప్రస్తుతం ఒక్కొక్కరికి నోటీసులు జారీ చేసి విచారణ కూడా జరుపుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ నెల 18న వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలి అంటూ కూడా కంపెనీ సీఈఓకు, మరోవైపు డైరెక్టర్స్ కూడా నోటీసులు ఇచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. మరోవైపు ఈ కేసులో ఎందుకంటే ఈ కంపెనీ స్పాన్సర్షిప్ నుంచి వైదొలగడానికి కారణాలు ఏంటనేటువంటి అంశాలపైన, మరోవైపు ఫార్ములా ఈ కార్ రేసింగ్ నిర్వహించినటువంటి సమయంలో వీళ్ళు ఎంత పెట్టుబడి పెట్టారు, తర్వాత లాస్ చూపిస్తున్నారు కాబట్టి ఎంత నష్టం వాటిల్లింది, అసలు కేటీఆర్ చెప్తున్నటువంటి స్టేట్మెంట్కు కంపెనీలు చెప్పేటువంటి స్టేట్మెంట్కు ఎలా ఉండబోతుంది అనేటువంటి అంశానికి సంబంధించి కూడా విచారణ చేయాలనేది కూడా భావిస్తున్నారు. ప్రస్తుతం అయితే మాత్రం ఈడీ అధికారులు కూడా దాదాపు 4 గంటలకు పైగానే విచారణ కూడా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ 4 గంటల పాటు ముఖ్యంగా కేటీఆర్ని అయితే మాత్రం ఫెమా నిబంధనల ఉల్లంఘనకు సంబంధించి సుదీర్ఘంగా విచారణ కూడా జరుపుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఫెమా నిబంధనలు ఉల్లంఘించి దాదాపు 55 కోట్ల రూపాయల వరకు కూడా ఎఫ్ఈఓ కంపెనీకు బదిలీ చేయడానికి వెనుక ఉన్నటువంటి ఉద్దేశాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో విచారణ కూడా జరిపేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. మరోవైపు ఇప్పటి వరకు ఏసీబీ సేకరించినటువంటి ఆధారాలు కావచ్చు, రికార్డ్స్ అన్నింటినీ కూడా ఈడీ అధికారులు కూడా పంపింది. ఆ రికార్డ్స్ అన్నింటినీ కూడా ముందు పెట్టి ప్రస్తుతం కేటీఆర్ను కూడా క్వశ్చన్ చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. కాబట్టి ప్రస్తుతం ఈ కేసులో అయితే మాత్రం ఈడీ ఒకవైపు, ఏసీబీ మాత్రం జరిగినటువంటి నిధుల దుర్వినియోగం, జరిగినటువంటి క్రైమ్కి సంబంధించి ఒకవైపు ఏసీబీ దర్యాప్తు కొనసాగిస్తుంటే, మరోవైపు ఈడీ అధికారులు అయితే మాత్రం ఎకనామికల్ ట్రాన్సాక్షన్స్, ముఖ్యంగా ఫెమా నిబంధనల ఉల్లంఘన, తర్వాత 55 కోట్ల రూపాయలు విదేశీ అకౌంట్కు జమ చేసిన తర్వాత అది వేరే అకౌంట్లకు ఏమైనా జమ అయిందన్న కోణంలో మాత్రమే ఈడీ అధికారులు కూడా పూర్తి స్థాయిలో విచారణ జరుపుతారు. కాబట్టి ఈరోజు కేటీఆర్ నుంచి కూడా దాదాపు 4 గంటలకు పైగానే విచారణలో భాగంగా ఈ అంశాలన్నింటినీ కూడా ప్రస్తావన చేయడం జరిగింది. కేటీఆర్ అడిగినటువంటి ప్రశ్నలకు ఆయన చెప్పేటువంటి సమాధానం ఏదైతే ఉందో అది స్టేట్మెంట్ రూపంలో కూడా రికార్డ్ చేస్తున్నటువంటి పరిస్థితి. గడిచినటువంటి 2 రోజుల క్రితం ఈ కేసులో ఏటుగా ఉన్నటువంటి ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ కూడా తనకు కొన్ని డాక్యుమెంట్లు సబ్మిట్ చేయాలంటూ కూడా గత విచారణలో అరవింద్ కుమార్కి ఆదేశాలు ఇవ్వడంతో హెచ్ఎండిఏకి సంబంధించినటువంటి కొన్ని డాక్యుమెంట్లను కూడా ఈడీ అధికారులకు ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఈడీ అధికారులు ఆ డాక్యుమెంట్లన్నీ పరిశీలించిన తర్వాత ఇందులో పాటించాల్సినటువంటి నామ్స్ పాటించకపోవడం, క్యాబినెట్ నిర్ణయాలు లేకుండానే 55 కోట్లు బదిలీ చేయడం, మరోవైపు ఎఫ్ఈఓ కంపెనీ కేవలం రేసు నిర్వహించడానికి 6 నెలల ముందు మాత్రమే ఎఫ్ఈఓ కంపెనీ పుట్టుకొచ్చింది. ఆ కంపెనీకి ఇంత పెద్ద బాధ్యతలు ఏ విధంగా అప్పగించారనేటువంటి అంశానికి సంబంధించి కూడా ఈరోజు కేటీఆర్ను కూడా క్వశ్చన్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఆర్బీఐ రూల్స్కి అతిక్రమించి, ఆర్బీఐ యొక్క క్లియరెన్స్ లేకుండానే డైరెక్ట్గా ఒక విదేశీ కంపెనీకి, అది కూడా ఇండియన్ కరెన్సీ నుంచి విదేశీ కరెన్సీలోకి మార్చి పౌండ్ల రూపంలో 55 కోట్లు బదిలీ జరిగింది. కాబట్టి ఈ అమౌంట్కు సంబంధించి అధికారుల తప్పిదమా, లేకుంటే మంత్రి ఆదేశాలతోటే ఈ ట్రాన్సాక్షన్ జరిగిందా అనేటువంటి 2 అంశాలకు సంబంధించి కేటీఆర్ నుండి కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరిగింది. మరోవైపు అధికారులు కూడా స్పష్టంగా చెప్పారు,
కేటీఆర్ అప్పటి మంత్రిగా ఉన్నారు కాబట్టి అతని ఆదేశాల మేరకు ఒత్తిడి మేరకే తాము ట్రాన్సాక్షన్స్ చేశాము, మరోవైపు ప్రొసీడింగ్స్ అన్ని కూడా పూర్తి చేశామంటూ కూడా ఇటు ఏసీబీకి మరోవైపు ఈడీకి కూడా వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు ఉన్నాయి కాబట్టి ఆ రెండు స్టేట్మెంట్ల ఆధారంగా చేసుకొని ప్రస్తుతం కేటీఆర్ను కూడా క్వశ్చన్ చేస్తున్నారు. ఈరోజు సాయంత్రం వరకు కూడా విచారించి స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత అవసరం అనుకుంటే మరోసారి ఈడీ అధికారులు కేటీఆర్ను విచారణకు పిలిచేటువంటి అవకాశాలు కూడా కనపడుతున్నాయి. మరి చూడాలి ఈ కేసులో ఎవరు అరెస్టు చేయబోతున్నారు ముందుగా అనేది మాత్రం కొంత పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది, కొంత ఉత్కంఠ రేకెత్తిస్తుంది. ఎందుకంటే బీఆర్ఎస్లో ఇప్పటికే ఈ రోజు రేపు ఖచ్చితంగా అరెస్ట్ కాబోతున్నాడు అనేటువంటి చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో మరి ఏసీబీ ముందు అరెస్ట్ చేయబోతుందా, ఈడీ అరెస్ట్ చేయబోతుందా అనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఏసీబీ అధికారులు మరోమారు కేటీఆర్కు నోటీసులు ఇచ్చి విచారణ జరపాలనేది ప్రస్తుతం ఏసీబీ భావిస్తున్నట్లు మనకు సమాచారం అందుతుంది. ఈ రోజు ఈడీ విచారణ తర్వాత ఈ కేసులో చాలా కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ కేసులో కేవలం 3 నిందితులే కాదు, ఇంకా ఎవరి ప్రమేయం ఎంతున్నప్పటికీ కూడా ఎఫ్ఈఓ కంపెనీ కావచ్చు, బ్యాంక్ సిబ్బంది ప్రమేయం ఒకవేళ ఉన్నట్లయితే ఖచ్చితంగా వాళ్ళను కూడా ఈ కేసులో నిందితులుగా చేర్చేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. ఇటు ఈడీ మరోవైపు ఏసీబీ ఇద్దరు కూడా ఆల్రెడీ బ్యాంకుకు సంబంధించినటువంటి సిబ్బందికి నోటీసులు జారీ చేసి విచారణ జరిపారు కాబట్టి వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు కూడా కీలకం కాబట్టి వారి స్టేట్మెంట్లన్నింటినీ ఆధారంగా చేసుకొని కేటీఆర్ను కూడా క్వశ్చన్ చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. సాయంత్రం 6-7 గంటల వరకు కూడా ఈ విచారణ కొనసాగేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనపడుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.